బ్యాక్ టు మై ఛానల్ అండి. చూడండి, ఈరోజు మనది ఆనకాయ చట్నీ. పచ్చిమిరపకాయలు, మిరపకాయలు ముందుగా వేయించి పక్కకు పెట్టి, పప్పులు పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టాలండి. అదే కళాయిలో ఆనకాయ పొట్టు అవి వేసుకొని వేయించుకోవాలి. అవి వేగినంత వరకు తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మగ్గనివ్వాలండి. అంతా మగ్గిన తర్వాతకి ఇందాక మనం మిరపకాయలు కూడా వేయించినవి మిక్సీ పట్టి అందులోనే మగ్గిన ఆనకాయను కూడా మిక్సీ పట్టాలండి. ఆ మిశ్రమాన్ని ఇప్పుడు పోపు చేసుకోవాలండి. పోపులో ఎల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు చేసుకొని మనం ఇందాక మిక్సీలో పట్టిన ఆనకాయ మిశ్రమాన్ని, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవాలండి. ఈ ఆనకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇది మా చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర ట్రై చేసి చూసినాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి కానీ, ఇడ్లీకి కానీ, దోశకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.